సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే రేవంత్. నమస్తే సార్. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో రేవంత్, నేను ఆఫీస్లో ఉంటే ఒక మ్యారేజ్ బ్యూరో వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఏదో ప్రోగ్రామ్ చేయించుకోవాలంటే ప్రోగ్రామ్ నిమిత్తం నా దగ్గరకు వచ్చారు. ఓకే. సరే, ఇంకా కాసేపు నా క్యాబిన్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఏంటి సార్, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా, బాగా బిజీగా ఉన్నారు ఏంటంటే మాట్లాడుతూ ఏంటి అసలు అంటే అమ్మాయిల పేరెంట్స్ రిక్వైర్మెంట్ ఎలా ఉంది ఏంటి అంటే ఆయన ఒక మాట చెప్పాడు సార్. నేను నిజంగా షాక్ అయ్యాను. ఆయన చెప్పాడు, విష్ణు గారు, 1,00,000-1,50,000 జీతం సంపాదించే అబ్బాయిల ప్రొఫైల్స్ ఉంటాయి కదా, అవి చెప్తుంటే అసలు అమ్మాయిల పేరెంట్స్ కన్సిడర్ చేయట్లేదు, తీసి పక్కన పడేస్తున్నారు. అంటే సంవత్సరానికి 12 లక్షలు, 15 లక్షలు, 18 లక్షలు, 20 లక్షలు వచ్చే ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి అసలు కన్సిడర్ చేయట్లేదు సార్, తీసి పక్కనే చేస్తున్నారు. నెలకి ఒక 3 లక్షలు, 3.5 లక్షలు వస్తాయి కదా, అంటే సంవత్సరం దగ్గర ఒక 36 to 40 lakhs వరకు ప్యాకేజెస్ ఉంటాయి కదా, అంటే సంవత్సరానికి 30 నుంచి 40 లక్షలు వచ్చే ప్యాకేజ్ వచ్చే అబ్బాయిల ప్రొఫైల్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే కన్సిడర్ చేస్తున్నారు సార్. అసలు 1,00,000 ప్రొఫైల్ అసలు మాకు చెప్పొద్దు, తీసి పక్కన పడేస్తున్నారు అన్నారు. నేను కాసేపు ఆలోచనలో పడ్డా, ఏంట్రా బాబు సమాజం ఎలా అయిపోయింది, ఎక్కడికి పోతుంది, మరి 1,00,000-1,50,000 సంపాదించే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏం వాళ్ళే మనుషులు కదా, వాళ్ళే మగవాళ్ళు కదా, ఏంది ఏం 3 లక్షలు 4 లక్షలు సంపాదించే వాళ్ళైనా మనుషులు, వాళ్ళైనా మగవాళ్ళు ఏంటి మరి ఇప్పుడు అంటే అమ్మాయిల పేరెంట్స్ మైండ్ సెట్ ఈ విధంగా ఉంటే మరి 1 lakh 1.5 lakh సంపాదించి మరి వాడికి ఎప్పుడు పెళ్ళి అవ్వాలి ఏంటో నేను చాలా డైలమాలో పడ్డాను. ఏంటి అసలు సమాజం ఎటుపోతుంది, ఎస్పెషల్లీ అమ్మాయిల పేరెంట్స్ యొక్క ఆలోచనలు చూస్తుంటే అంతు చెక్కట్లేదు అసలు. ఒకప్పుడు అమ్మాయికి, మన ఇంట్లో అమ్మాయికి ఒక పెళ్లి సంబంధం చూడాలి అంటే అబ్బాయి ఎలాంటి వాడు, అబ్బాయి తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు, ఆ ఊర్లో వాళ్ళ ఇంటికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు ఏంటి, ఇవన్నీ చూసేవాళ్ళు. అబ్బాయి గుణగణాలన్నీ చూసేవాళ్ళు, అబ్బాయి ఆరోగ్యంగా ఉన్నాడు ఇవన్నీ చూసుకునేవాళ్ళు. ఇప్పుడు ఒక పెళ్లి సంబంధం అనగానే అబ్బాయికి 3 లక్షల 4 లక్షల, సంవత్సరానికి ఒక 36 lakhs 50 lakhs, ఇలా అయిపోయింది సమాజం. ఏంది ఎంతవరకు అంటే ఇంకా ఇలాంటి దారుణమైన విషయాలు ఇంకా ఎన్ని వినాల్సి వస్తుందో నాకు అసలు అర్థం కాలేదు. మరి దీనికి మీ కామెంట్ ఏంటి? వాళ్ళ జీతం ఎంత ఉందో అంత జీతం ఉండాలి అని అనుకుంటున్నారు పేరెంట్స్. బేసిక్గా 3-4 లక్షలు ఏ వయసు వాళ్ళకి వస్తుందండి? 45 ఏళ్ళు 50 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళకి లేదా 55 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళకి 3-4 లక్షల సంపాదన ఉంటుంది మాక్సిమం. ఒక సీనియర్ ప్రాజెక్ట్ మేనేజరు అంతే కదా, పెద్ద డెలివరీ మేనేజరు అంతే కదా. 28 నుంచి 30 వయసులో ఉన్న ఒక కుర్రాడికి 3-4 లక్షల ప్యాకేజ్ ఎట్లా వస్తుందండి? అది సాధ్యం కాదు కదా. ఎవరికో ఒక్కళ్ళకి వస్తుంది. ఇప్పుడు ఐఐటి సీటు కొన్ని లక్షల మంది దగ్గర రాస్తే ఇంతమందికి ఎట్లయితే సీట్ వస్తుందో, ఇండస్ట్రీకి ఒక్కడే మెగాస్టార్ ఎట్లా ఉంటాడో అట్లనే కొంతమందే ఉంటారు. అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. మేబీ యుఎస్ సంబంధాలు అవి ఇవి చూసి అట్లా అనుకుంటున్నారేమో, అక్కడ 3-4 లక్షలు వస్తున్నాయి కదా, దానికి పోటీకి ఇక్కడ రావాలని. అంటే అక్కడ నెలకు 10 లక్షలు ఎంత వస్తుంది కదా, కనీసం ఇక్కడ ఒక 4-5 లక్షలైనా మా అమ్మాయికి. అక్కడ 10 లక్షలు రావాలన్నా కానీ 40 ఏళ్ళు టైం పడుతుందండి. వాళ్ళు 40 ఏళ్ళ వయసు రావాలి, అంత ఈజీ ఏం కాదు. 35 ఏళ్ళు 40 ఏళ్ళు టైం పడుతుంది వయసు, అంత ఈజీగా ఏం రాదు. 10 లక్షలు అంటే చిన్న విషయం ఏం కాదు. ఎవరో ఒకళ్ళిద్దరికే ఉంటుంది. అక్కడ కూడా H1B మీద వెళ్ళే వాళ్ళకి ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? 5 లక్షలు 6 లక్షల జీతం అంతే, నెట్ టేక్ హోమ్. చాలా తక్కువ మందికి 10 లక్షలు ఏమో వస్తుంది, అందరికేం రావట్లేదు. అక్కడ వాళ్ళతో ఇట్లా కంపేర్ చేస్తే ఇక్కడ మార్కెట్ని బట్టి కదా అక్కడ జీతాలు వచ్చేది, అంతే కదా. అట్లాంటప్పుడు మీరు ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలి? సారీ, ఏమనుకోకండి, నేను ఎవరిని విమర్శించాలని కాదు, ముందుగానే సారీ చెప్తున్నాను. 40 ఏళ్ళకు ఇచ్చి పెళ్లి చేయాలి. 40-45కి వెళ్ళగలి, అంతే కదా. వాళ్ళు అనుకున్న 3.5 lakh ప్యాకేజ్ లో ఉంటారు. ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక మంచి ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ మేనేజర్ లెవెల్లో ఉంటారు. ఇదంతా ఎపిసోడ్ మీరు చెప్పిన తర్వాత నాకు ఏమర్థమైంది అని అంటే, తప్ప జనరేషన్ వాళ్ళకి కనీసం కొంతమంది హెల్త్ ఇన్సూరెన్స్ కూడా రిజెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ పీఈడీలు అవి కూడా పాపం వాళ్ళకి తెలియకుండానే వస్తున్నాయి. అంటే ఈ ప్రెషర్ అంతా క్రియేట్ చేసేది పేరెంట్స్ అనిపించింది. ఈ పేరెంట్స్ చేస్తున్న ప్రెషర్ ఇదంతా వాళ్ళ మీద. ఇప్పుడు 50 సంవత్సరాలకి చేయాల్సిన పన్ను మీరు 20-30 సంవత్సరాలకి చేయమంటే ఎట్లా కుదురుతుంది? మీకు 30 సంవత్సరాలు ఉన్నప్పుడు మీ జీతం ఎంత? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీలాంటి కుర్రాడే కదా వాడు కూడా. 30 సంవత్సరాలకి మీరు ఎలా ఉన్నాడో 30 సంవత్సరాలకి కుర్రాడు ఇప్పుడు అలానే ఉంటాడు. 30 సంవత్సరాలకి మీరు ఇంత భవనం కట్టారా? కాదు కదా. పాపం కుర్రాడి మీద అంత ప్రెషర్ పెడితే వాడికి సొంత ఇల్లు ఉండాలి, వాడికి సొంత కారు కొనాలి, ఓ 3 లక్షల జీతం ఉండాలి, ఓ లగ్జరీ లైఫ్ ఉండాలి, మోచేతి కింద 10 మంది పనులు ఉండాలి. మళ్ళీ అమ్మా నాన్న మాత్రం ఇంట్లో ఉండకూడదు. అబ్బాయి అమ్మా నాన్న మళ్ళీ ఇంట్లో
ఏంటి ఇది ఎట్లా కుదురుతుంది చెప్పండి అసలు ఇది? హైదరాబాద్ లో అబ్బాయి ఉద్యోగం చేయాలి, పెళ్లి సంబంధం అనగానే 1.5 కోటి 2 కోట్ల రూపాయలు విలాసవంతమైన విల్లా ఉండాలి, ఒక 15 నుంచి 20 లక్షల రూపాయల కారు ఉండాలి, అండ్ ఇంట్లో మేడ్ ఉండాలి, కానీ అబ్బాయి తాలూకా వాళ్ళు ఎవరు ఉండకూడదు. ఒకప్పుడు పెళ్ళైన తర్వాత కొంతకాలం వరకు అటు తరపులు ఇటు తరపులు కొద్దిగా సహకరించేవాళ్ళ ఆ కొత్త జంటకి. ఎందుకు అప్పుడప్పుడే కెరియర్ సెటిల్ అవుతూ ఉంటది, సో వాళ్ళు కూడా కొద్దిగా స్థిరపడాలి, 4 రూపాయలు సంపాదించుకొని వెనకేసుకోవాలి, ఒక పొలమో స్థలమో ఏదో ఒకటి కొనుక్కోవాలి, కొద్దిగా సెటిల్ అవ్వాలని చెప్పి సహకరించేవాళ్ళు. అది పద్ధతి. ఇది కదా పద్ధతి. నిజంగా మీ పాప ఇబ్బంది పడకూడదని మీరు అనుకుంటే మీరు సహకరించండి కొంతకాలం. ఇప్పుడు 1,00,000 జీతం వస్తుంది అని అంటే సమర్థుడేనే కదా, అసమర్థుడేం కాదు కదా, పని చేస్తున్నాడు కదా, ఒక టైంకి ఎదుగుతాడు కదా. సార్, ఒక మనిషికి లైఫ్ పీక్ అవుట్ అయ్యేది 35 సంవత్సరాల వయసు నుంచి. 35 నుంచి 45 సంవత్సరాల వయసులో ఒక వ్యక్తి బాగా అభివృద్ధి చెందుతాడు. 29-30 సంవత్సరాల పిల్లోని తీసుకొచ్చి మీకు 3 లక్షల జీతం అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఇప్పుడు మోస్ట్ కామన్ గా ఎక్కడ ముట్టుకున్నా క్యాన్సర్ వచ్చిందంట, హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట, బీపీలు అంట, షుగర్లు అంట, థైరాయిడ్లు అంట, ఒబేసిటీ అంట, బ్రెయిన్ స్ట్రోక్లు అంట, ఈ మధ్య లేటెస్ట్ గా ఇవన్నీ ఏదో పాపం వస్తున్నాయని అనుకున్నా కాదు, వీళ్ళు తెస్తున్నారు. అవి రావట్లే, వీళ్ళు తెస్తున్నారు అవన్నీ. మీకు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కావాలా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలో నిర్ణయించుకొని ఎప్పుడు మాట్లాడేది ఇదే మాట. అంటే మరి పల్లెటూరులో కంపారిజన్ ఎలా ఉంటుంది తెలుసా, ఎంత దారుణంగా ఉంటుంది తెలుసా పల్లెటూరులో. చెప్తున్నాను కదా రేవంత్, అంటే మనందరం కూడా పల్లెటూరులోనే, అక్కడి నుంచి వచ్చాం, అక్కడికి ఎప్పుడు వెళ్తుంటాం కూడా మనం కూడా. అవును, ఫలానా వాళ్ళ అబ్బాయికి నెలకి 3 లక్షలంట జీతం, సంవత్సరానికి 36 లక్షలంట. ఇది నీకు 1,00,000 రూపాయలేనా, ఈ 1,50,000 అని ఏందో అర్థం కావట్లేదు. వాళ్ళు ఎవడికో వస్తే 3 లక్షలు, నీకు 3 లక్షలు రావు. నీకెంత వస్తుంది? వాడికి మళ్ళీ ఏం రాదు. మరి ఎందుకు ఇవన్నీ అన్నెసరీ? ఎందుకు ఒకటి జీవితాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకొని కూర్చుంటారు? సరే, ఇప్పుడు జీవితం అనేది ఒక ప్రయాణం, అదొక ప్రాసెస్, ఏది కూడా ఒక రోజులో జరిగిపోదు. ప్రతి మనిషి జీవితం 2 అవసరాల మధ్యలో ఫిక్స్ అయి ఉంటుంది. వాడు ఒక స్థాయికి ఎదగాలి అని అంటే ఆ స్థాయికి వెళ్లే ముందు వాడు ఎన్నో అవసరాలను తీర్చుకుంటూ వెళ్ళాలి. ఈ రోజు నుంచి రేపటి వరకే 2 అవసరాల మధ్యలో ఇరుక్కుపోయి ఉండేది మన లైఫ్. అది స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క అవసరాన్ని తీర్చుకుంటూ మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఒక స్థాయికి వెళ్తాం. ఏది ఓవర్ నైట్ జరగదు, ప్రతిదానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఎవరైతే ప్రాసెస్ను ఫాలో కూడా వాడే ఇబ్బంది పడుతూ ఉంటాడు. అలానే ఇప్పుడు కూడా ఈ 1,00,000-1,50,000 జీతం ఇచ్చేవాళ్ళు తీసుకునే కుర్రవాళ్ళు అయినా కానీ ఒక టైంకి వాళ్ళు ఒక స్థాయికి ఎదుగుతారు. ప్రతిదానికి కావాల్సింది ఏంటంటే సమయం ఇవ్వాలి. మీరు 50 సంవత్సరాల వయసులో సంపాదించే జీతం యువతలు 30 సంవత్సరాల కుర్రోడికి ఉండాలి అని అంటే అది ఎట్లా సాధ్యమవుద్ది? ఈ మధ్య నేను చూస్తున్నా 40 ఏళ్ళ వాళ్ళకి పిల్లల వయసు ఎంత అని అంటే 1, 2, 3, 4 సంవత్సరాలంట. ఇదేగా జరిగేది. ఇప్పుడు ఆలోచించండి. ఓకే, సో కాల్డ్ ఆ తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తికి నేను ఇదే మాట అడుగుతాను. 40 సంవత్సరాలకి అంటే లేటుగా పిల్లలు పుడితే 40 సంవత్సరాలకి పిల్లవాడు పుడితే, ఇప్పుడు మీరు ఆరోగ్యంగా ఫిట్ అండ్ ఫైన్ గా ఉండి మీ పెళ్లికి కూర్చుంటున్నారు కదా పీటల మీద, వీళ్ళ పిల్లల పెళ్లి వచ్చే టైంకి వీళ్ళ వయసు 65 సంవత్సరాలు అయి ఉంటది. ఉంటారు ఉండరు నమ్మకం లేదు. 65 సంవత్సరాల వయస్సులో వీళ్ళు ఏం చేయగలుగుతారు అంటే మీరు ఆలోచించాల్సిందేంటి? కేవలం ఈ రోజు ఈ అమ్మాయి ఒక్క సుఖంగా ఉంటాం కాదు కదా, వీళ్ళ తరం మొత్తం బాగుండాలని కదా మీరు ఆలోచించాల్సింది. అది మొత్తం బాగుండాలి అని అంటే ఒక ప్రాసెస్ లో జరగాల్సింది. 30 ఏళ్ళ ఒక పిల్లవాడు, వీళ్ళకి 55-58 సంవత్సరాలకు వచ్చేటానికి కూడా ఒక పెళ్లి, వీళ్ళకి బాధ్యతలు తీర్చేసుకునే విధానం. ఇది కదా ప్లానింగ్ అంటే. 35 ఏళ్ళు ఉన్నా పర్లేదు, 40 ఏళ్ళు ఉన్నా పర్లేదు, నాకు 3 లక్షల జీతమే కావాలనుకుంటే అవ్వదు కదండి. అదొక ప్రాసెస్, అదొక ప్రక్రియ. అబ్బాయి మంచోడు, అబ్బాయికి డిసిప్లిన్ ఉంది, అబ్బాయికి పెట్టుబడి రంగాల మీద అవగాహన ఉంది, 1 రూపాయి సంపాదించిన దాన్ని దాచి పెడతాడు, వైజ్గా పెట్టుబడులు పెడతాడు, జూదాలకి ఇట్లాంటి వాడికి దూరంగా ఉంటాడు, సరదాగా ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు, నవ్విస్తూ ఉంటాడు. ఇది కదా అర్హత అంటే. ఏది అర్హత? వాడు టెన్షన్ పడ్డా పర్లే, వాడు నిరంతరం కష్టపడ్డా పర్లే, రాత్రులు ఇంటికి రాకపోయినా పర్లే, అమ్మాయితో కాపురం చేయకపోయినా పర్లే, 3 లక్షల జీతం ఇంటికి వస్తే చాలు అనుకుంటే అంతేగా. ఆ కర్మని ఎవడో మార్చలేడు. ఈ ఆలోచన ఉంది చూసారా, నేను ఏమంటారు, ఇది నీ రాతంట. అతి అయిపోతుంది మరి జనాలు. మరి ఏంటి సార్ ఇది? అతి ఇప్పుడు ఏ వయసులో పడాల్సిన పని ఆ వయసులో జరుగుతూ ఉంటది. దానికి ఎందుకు సార్ ఈ పోరాటం అంతా? సంపాదించేవాడు రేపు కూడా సంపాదిస్తాడు కదా.
జీతం అనేది ఎలా పెరుగుతుంది? సంవత్సరానికి ఎంత పెరుగుతుంది? 30 సంవత్సరాల వాడు ఎట్లా సంపాదిస్తాడు సార్ 3 లక్షలు? వాడు 27-28 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడంటే ఏమో రేపు 35 వచ్చేటప్పటికి వాడు మీరు అనుకున్నట్టు నెలకి 3 లక్షలు కూడా సంపాదించి క్యాపిటల్ ఉంటుంది కదా. అంతే కదా. నేను ప్రతి పేరెంట్ ఇప్పుడు బేసిక్ ఇక్కడ ఆడపిల్ల తల్లిదండ్రులే కాదు అంటే మేబీ బికాస్ ఇట్ ఇస్ ద ప్రెషర్ ఫ్రమ్ దెమ్. ఇక్కడ మగపిల్లల తల్లిదండ్రులు కూడా నువ్వు ఏమైనా చెయ్యి, నువ్వు ఇల్లు కొనాల్సిందని కూర్చుంటున్నారు. నాకు ఈ మధ్య కుర్రోళ్ళు వస్తున్నారు, నాకు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. జాబ్ వచ్చిన 6 నెలలకు హైదరాబాద్ 2 కోట్లు ఇల్లు కొనాలి. నాకు ఇప్పుడు అర్థమవుతుంది సార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మణికొండలు ఇల్లు కొనాలి. ఇప్పుడు పిల్లగాళ్ళకి అది అర్థమవుతుంది, ఈ జనరేషన్ వాళ్ళకి అది కరెక్ట్ కాదేమో ఎవరికి వస్తున్నారు. వచ్చి ఒక మాట అంటారు, సార్ ఏంటి సార్ ఇట్లా అంటున్నారు, ఇల్లు కొనమని ఈ వయసులో నేను ఇల్లు కొని ఏం సాధించాలి సార్? ఇప్పుడు ఒకటే మాట అడుగుతా, ఇల్లు కొంటారు సార్, నేను ఏం చెప్తున్నా, వలస పక్షుల్లో అంటోళ్ళం. ఇప్పుడు ఈ రోజు ఒక ఉద్యోగం ఇక్కడ చేస్తున్నావు, రేపు నీకు బెంగళూరులో టీం లీడ్ ఇస్తానంటారు, ఇక్కడ వచ్చే జీతానికి డబ్బులు ఇస్తానంటారు, ఇక్కడ ఇల్లు కొని పెట్టావు. ఎంత మంది సార్ ఇక్కడ ఇల్లు ఉందని చెప్పి అక్కడ పోనోళ్ళు ఆగిపోయి కెరియర్ ఆపుతున్న వాళ్ళు. పూణేలు ఇప్పుడు బెంగళూరు వెళ్తావు, ఆపర్చునిటీ వచ్చింది, అక్కడ నీకు డబుల్ జీతం వచ్చింది, 2-2.5 లక్షలు. అక్కడి నుంచి మేనేజర్ పోస్ట్ ఇస్తే పూణే రమ్మంటాడు, వెళ్ళవా సార్? పని చేయాల్సిన తిరగాలి సార్. ఎదగాలనుకున్న వాడు ఎదుగుతూ పోవాలి, దాని స్టెప్ తగ్గట్టుగా ఆపర్చునిటీ హెడ్ ఆఫీసర్ ఎక్కడ వాడికి వెళ్ళిపోవాలి కదా. లేదు నేను ఎక్కడికి పోనానంటే ఈ రోజు సత్యవాదాలు ఉండేవాడా? ఎక్కడికి హైదరాబాద్ బేగంపేటలో తిష్టేసుకొని కూర్చుంటాను ఉండేవాడా? సుందర్ పిచ్చేవాడు ఉండేవాడా? ఎగరాల్సిందే తప్పదు, ఎదగాల్సిన వయసు ఇది, ఎగరాలి, దానికి సమయం ఇవ్వాలి, ఇల్లు కొనాలి, కారు కొనాలి, ఏంటి ఇదంతా? సమయం ఉంది, అన్నిటికీ సమయం ఉంది. ఇంతకు ముందు చెప్పిన మాటే, యుద్ధం చేసే శక్తి ఉంటే చాలు, యుద్ధాన్ని ప్రకటించిన అవసరం లేదు. అంటే ఇల్లు కొనగలిగే శక్తి ఉంటే చాలు ఆ వ్యక్తికి, కొన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. శక్తి ఉంటే చాలు, ఆ శక్తి ఉందిలో చూడండి అంతే. ఏడాదిలో బాగుంటాడు కదా. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్.